అభితో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు అనవసరం, నేను వెళ్తున్నా అంటూ అభి చెయ్యిని విసిరికొట్టి అడుగు ముందుకు వేసింది నయ. నయ, ఎక్కడికి రా ఈ టైంలో వెళ్తున్నావు అంటూ పలికిందో గొంతు. ఆ గొంతు వింటూనే తల పైకెత్తి చూసి షాక్ అయింది. ఎదురుగా మమత, శ్రీనివాస్ వాళ్ళు, వెనక మోహన్, పద్మ, పూజ, పార్వతమ్మ గారు. నయకి దగ్గరగా వచ్చి ఉలుకు పలుకు లేకుండా ఉన్న నయని కదిపి, ఏంటే మెత్త అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావు అంది తన ముందుకు వచ్చిన వాళ్ళ నాన్నమ్మ. అది ఏం లేదు, మీరేంటి సడన్గా వచ్చారు, ఫోన్ కూడా చేయలేదు వస్తున్నట్టు. మీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. ఎలా ఉంది మా సర్ప్రైజ్? బాగుందత్త అంటూ రాణి నవ్వును తెచ్చి పెట్టుకుంటూ అంది. అయినా నువ్వేంటే గుమ్మానికి అడ్డంగా నిలబడ్డావు, మమ్మల్ని లోపలికి రానివ్వవా అంది పార్వతమ్మ. అయ్యో మర్చిపోయాను అని పక్కకు తప్పుకుంది. అందరూ లోపలికి వచ్చి సోఫాలో రిలాక్స్ అవుతుంటే మణి అందరికీ మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళింది. అభి మాత్రం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కొయ్యబారినట్టు అలా ఉండిపోయాడు. అభి, ఏంటి అలా ఉన్నావు, ఏమైంది, అంతా ఓకే కదా? మీ ఇద్దరు ఫేస్లు చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. నయ ఏమో బ్యాగ్తో ఎదురొచ్చింది, నువ్వేమో నేను వచ్చి ఇంతసేపైనా నాతో మాట్లాడలేదు, ఏంటి ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారా అంట అనుమానంగా చూసింది మమత. అలాంటిదేం లేదమ్మా, అయినా మేమెందుకు గొడవ పడతాం? హో అలాగా, మరి నీ చేతిలో ఆ బ్యాగ్ ఏంటినయ్యా? హో ఇదా అత్త, ఇదేంటంటే మొన్న కళామందిర్లో ఆఫర్స్ ఉంటే షాపింగ్కి వెళ్ళాను, అవి ఇప్పుడు ఆల్ట్రేషన్కి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అంతే. సరే నువ్వు చెప్పావంటే నమ్మొచ్చు, అలా నిలబడే ఉన్నావేంటి, ఇలా రా వచ్చి కూర్చో. అమ్మయ్య బ్రతికించింది అని కొంచెం రిలాక్స్ అయ్యి వాళ్ళ నాన్న మావయ్యతో మాటల్లో పడ్డాడు. మాట్లాడుతున్నాయని అబ్జర్వ్ చేస్తున్నాడు అభి. వాళ్ళు మాట్లాడితే ఊకొడుతుంది, తిరిగి సమాధానం అడిగితే చిరునవ్వుతో సరిపెడుతుంది. నయ ప్రవర్తన చూసి నయని ఎక్కువగా మాట్లాడి బాధ పెట్టానా అనిపించింది అభికి. అలా మాటల్లో అసలు విషయం చెప్పింది మమత. పెళ్ళికి ఇంకా 2 వారాలే ఉండడంతో పెళ్ళి షాపింగ్ ఇక్కడే చేద్దామని బయలుదేరాం. వసుంధరని అడిగితే ఇక్కడే చేద్దామంది. ఇంకా నువ్వు, వరుణ్, అభి ఇక్కడే ఉన్నారు కదా అని. పూజకి ఎగ్జామ్స్ కూడా ఫినిష్ అయిపోయాయి, అందుకే వచ్చేసాం. ఇక నుంచి మీరు ఆఫీస్కి అంటూ తిరగడం కాస్త పక్కన పెడితే పెళ్ళికి కావాల్సిన షాపింగ్ మొదలు పెడదాం. దానికి నేనెందుకమ్మా, మీ అందరూ ఉన్నారు కదా. నీకు ఏదైనా ఒక పట్టాన నచ్చదు కదా, బట్టల షాపింగ్కి మాత్రం నువ్వు ఉండాలి అభి, మిగిలినవి మేము మేనేజ్ చేస్తాం. ఏమంటావు నయ? మీ ఇష్టం అత్త, మీకు ఎలా అయితే అలా చేయండి అంటూ లేచింది నయ. ఎక్కడికి రా? అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. సరిపదా, నేను కూడా వస్తాను. జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనీ ఉందిగా హెల్ప్ చేస్తుంది అంటూ అటు నుంచి కిచెన్ వైపు కదిలింది. జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనీ ఉందిగా హెల్ప్ చేస్తుంది అంటూ అక్కడి నుండి కిచెన్ వైపు కదిలింది. అందరూ నయ చెప్పినట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. అభి మాత్రం ఆలోచిస్తూ సోఫాలోనే కూర్చుని ఉండిపోయాడు. మమత కూడా అందరికీ రూమ్స్ చూపించి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళింది. కానీ ఫ్రెష్ కాకుండా బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది. వచ్చినప్పటి నుండి నయలో వచ్చిన మార్పుని, ఇంకా నయ మాట్లాడుతుంటే అభి టెన్షన్ పడ్డం అన్నీ తన చూపు దాటిపోలేదు. ఏదో జరిగింది, కానీ అది చెప్పకుండా నా దగ్గర దాస్తున్నారు అని అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంది. కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు అని ఆలోచించిన మమతకి బుర్రకి చాక్లెట్ లాంటి ఐడియా వచ్చింది. అది వెంటనే చేసే పనిలో భాగంగా ముందైతే ఫ్రెష్ అయ్యి వచ్చింది. అందరూ ఫ్రెష్ అయ్యేసరికి నయ మనీ హెల్ప్తో డిన్నర్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దేసింది. అందరినీ పిలవమని చెప్పి మనీని పంపించింది. తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నయ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నయ దిగుతూ ఉంటే తనకి అడుగుల చప్పుడు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. తనకి 2 అడుగుల దూరంలో అభి వస్తూ కనిపించాడు. అభిని చూడడంతోనే తనకు మార్నింగ్ జరిగింది గుర్తొచ్చి తల తిప్పి తనకంటే ముందుగా వచ్చి నిలబడింది. ఏంటత్త తినకుండా అలా ఉండిపోయారు, తినండి. తినాలనే మాకు ఉంది, కానీ మీకోసం వెయిట్ చేస్తున్నాం, అందరం కలిసి తిందామని. ఇదిగో ఇప్పటికైంది నీకు మీ బావకి అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన అభిని చూసి అన్నాడు మోహన్. రండి కూర్చోండి, ఇప్పటికే ఆకలి దంచేస్తుంది అంటూ తొందర పెట్టాడు శ్రీనివాస్. అభి కూర్చున్నాడు కానీ నయ మాత్రం నిలబడింది. నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను,
మీరంతా తినండి అంది. మేమంతా తింటున్నాం కదా, తర్వాత తినడం ఏంటి, రా వచ్చి కూర్చో, అందరం కలిసి తిందాం. లేదత్త, నాకు ఆకలిగా లేదు, మీరు కానివ్వండి. ఏంటే అందరం నీకోసం తినకుండా ఉండి బతిమాల్చుకుంటున్నావా? ఏం తిన్నావని ఆకలి లేకపోవడానికి? ముందొచ్చి కూర్చో. పోన్లే వదిన, తర్వాత తింటాను అంటుంది కదా, వదిలేయండి. మమత అలా అనేసరికి ఎవరూ మాట్లాడలేదు. ఇంకా నయని రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే నేను వడ్డిస్తాను అని చెప్పి వాళ్ళతో పాటు అక్కడే ఉంది. ఇదంతా గమనిస్తూ కూడా ఏం మాట్లాడలేదు అభి. మమతకి నయ ప్రవర్తన కొంచెం కొత్తగా అనిపించి ఏమైందో తెలుసుకోవాలి అనుకుంది. అందరూ భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కిచెన్లో అన్నీ సర్ది తన రూమ్కి వెళ్ళిపోయింది. నయ కోసం చూసిన మమతకి నయ ఎక్కడ కనిపించకపోవడంతో పద్మతో ఇప్పుడే వస్తాను ఉండదునా అని చెప్పి నయ దగ్గరికి వెళ్ళింది. నయ రూమ్లో ఉందేమో అని వెళ్ళిన మమతకి నయ కనిపించలేదు. అక్కడ మిగిలిన రూమ్స్ కూడా చూసింది. ఎక్కడ కనిపించకపోవడంతో కిందనే ఉందేమో అని వెళ్తున్నదల్లా ఆగి బాల్కనీ వైపు అడుగులు వేసింది. అటు తిరిగి నిలబడి ఉన్న నయ భుజంపై చేయి వేసింది. నయ, అందరం అక్కడుంటే ఇక్కడేం చేస్తున్నావు, రా. మమత చేయి వేయడంతో తడిసిన చెంపలను తుడుచుకొని నవ్వుతూ మమత వైపు తిరిగింది. ఏం లేదు, ఊరికే నిలబడ్డాను. నువ్వేంటి ఇలా వచ్చావు? నీకోసమే వచ్చాను. నా కోసమా? నా కోసం దేనికత్తా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు అత్త. ఇలా కూర్చో అని అక్కడున్న చైర్లో తను కూర్చొని నయని కూడా కూర్చోమంది. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఎవరితో సరిగా మాట్లాడడం లేదు, సరిగా ఉండడం లేదు. ఏదో పోగొట్టుకునే దానిలా మూడీగా ఉంటున్నావు. ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ముఖంలో అసలు నవ్వే కనిపించడం లేదు. నిజం చెప్పు, ఏదో జరిగింది. అభి ఏమైనా అన్నాడా మళ్ళీ? నాతో చెప్పు, నేను అడుగుతాడు వాడిని. అంతేగాని నువ్వు మాత్రం ఇలా ఉండకు, నేను చూడలేను. ఏమనలేదత్త. నా మీద నమ్మకం లేదా నీకు? ఎందుకు లేదు, ఉంది. కానీ నిన్ను ఇలా చూస్తుంటే మాత్రం నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. నమ్మకం ఉంది అంటూనే మళ్ళీ లేదు అంటున్నావు. అక్కడే అర్థమవుతుంది నీకు అసలు నమ్మకం లేదని. నీ కొడుక్కి ఎంత గొప్పగా చెప్తాను. అత్తకి నీకన్నా నేనంటేనే ఇష్టం, నేనేం చెప్తే అది నమ్ముతుందని. ఇప్పుడు ఇది నీ కొడుక్కి తెలిస్తే నన్ను వేసుకుంటాడు బాగా. నీ మీద నమ్మకం లేక కాదురా, నా కొడుకు మీదే లేక. వాడు మళ్ళీ ఏమైనా అని నీ మనసుని గాయపరిచాడేమో అని, అది నాకు తెలిస్తే బాధపడతానేమో అని. అందుకే నాతో చెప్పకుండా దాస్తున్నావు అనిపించింది. అంతేగాని నీ మీద నమ్మకం లేక కాదు. ఆల్రెడీ ఒకసారి నా మనసుని గాయపరిచాడత్త. మళ్ళీ కొత్తగా ఏముందని చెప్పు. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలనుకున్న ప్రతిసారి అవి ఇంకా ఇంకా గుర్తొచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. కొంచెం సమయం పట్టొచ్చు కానీ మర్చిపోవడానికి. అప్పటి వరకు బాధ ఇలాగే ఉంటుంది. ఎందుకురా అంత బాధపడుతూ నిన్ను నువ్వు శిక్షించుకోవడం? నిన్ను నేను ఇలాగే చూడలేకపోతున్నాను. నువ్వు ఇందాక అన్నావే ఒక మాట, మా అత్తకి నీకన్నా నేనంటేనే ఇష్టమని. అది నిజంగా నిజం. అభి కన్నా నువ్వే నాకు ఎక్కువ. నీ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నిన్ను చూసిన క్షణమే నిన్న కోడలుగా నువ్వు వస్తే బాగుండు అని అనుకున్నాను. అప్పుడు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నువ్వు ఎవరో. నువ్వు నా మేనకోడలు అని తెలిసిన తర్వాత, నువ్వు అభిని ఇష్టపడుతున్న విషయం చెప్పిన తర్వాత ఎంత సంతోషించానో నాకు మాత్రమే తెలుసు. కానీ అభి నువ్వంటే ఇష్టం లేదని చెప్పాడని నువ్వు తన ఇష్టానికి గౌరవం ఇచ్చి నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావు. నేను వాడితో మాట్లాడతానంటే వద్దు అని నా నోరు ఒప్పకుండా చేసావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు ఒప్పుకుంటే నేను వాడితో మాట్లాడతాను. వాడు ఖచ్చితంగా నా మాటకి ఎదురు చెప్పడు. వద్దత్త, బెదిరించలేక బతిమలాడుతున్నావు. బావ నన్ను ఇష్టపడకూడదు, తనకు తానుగా అనాలి. నయ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని. అంతేగాని ఇలా మీ అందరి బలవంతం మీద మా పెళ్ళి జరగకూడదు. ఇప్పుడు మాత్రం పూజ అంటే ఇష్టం ఉండి చేసుకుంటున్నాడా? లేదు కదా, అది కూడా నా కోసం చేసుకుంటున్నాడు. ఇది కూడా అంతే. నేను నిన్ను చేసుకో అంటే నిన్నే చేసుకుంటాడు. అందుకే ఒకసారి బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. ఆలోచించడానికి ఇంకేం లేదత్త. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు అదే చెప్తాను. బావ తన మనస్ఫూర్తిగా నేనంటే ఇష్టమా అని చెప్పిన రోజు నేను తనతో పెళ్ళికి ఒప్పుకుంటాను. అది కాదురా. చాలత్తా, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతేనే మంచిది. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను.
అని లేచి వెళ్ళబోతే, భోజనం చేసి పడుకోరా, ఆకలి లేదత్తా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మమతకి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇదంతా బాల్కనీకి దగ్గరగా ఉన్న ఒక స్తంభానికి ఆనుకొని వీళ్ళిద్దరూ మాట్లాడిందంతా విన్నాడు అభి. ఎప్పుడైతే నయ కనిపించడం లేదని మమత వెళ్ళిందో తన వెనకే అభి కూడా వెళ్ళాడు. మమత అడిగితే నయ జరిగిందంతా చెప్పేస్తుందేమో అనే భయంతో నయ అలా మాట్లాడడం, దానికి మమత సపోర్ట్ చేయడం చూసిన అభికి, అంటే అమ్మకన్నీ తెలుసు కానీ నయ అడగద్దండం వల్ల తనేమీ అడగకుండా ఉంది అని ఇంకా అక్కడ ఉండలేక నయ అటువైపు వస్తుందని తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పడుకోవడం అయితే పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు నయకి. అత్త నువ్వు అలా అంటూ ఉంటే సరే అత్త నీ ఇష్టం అనాలి అనిపించింది. ఎందుకంటే నేను అంతగా అభిని ప్రేమిస్తున్నాను కాబట్టి తను నాకు ఎంత దూరంగా ఉండాలని చూస్తుంటే అంతకంటే ఎక్కువగా నా మనసుకి బాధ కలుగుతుంది. అదే నీకు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను. ఎందుకంటే అభి అక్కడుండి మన మాటల్ని వింటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకొని ఉంటే నా మీదున్న కోపం ఇంకా రెట్టింపు అయ్యేది. అందుకే నీకు నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పలేదు, ఇంకా ఎప్పటికీ చెప్పదలుచుకోలేదు కూడా. ఎందుకంటే నువ్వు తన ప్లేస్ని నాకు ఇచ్చావని ఇప్పటికే నాపై కోపం పెంచుకున్నాడు. మళ్ళీ తనతో పెళ్ళికి ఓకే చెప్పి ఆ కోపాన్ని అసహ్యంగా మార్చుకోలేను. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చింది పూజ. అక్క ఇంకా నిద్రపోలేదా? అత్తకి నిద్ర వస్తుందని చెప్పి వచ్చేసావట. ఏదో పీడకలు వచ్చి మెలకు వచ్చింది. సరే లైట్ ఆఫ్ చేసి పడుకో అన్నట్టు వైపు తిరిగి పడుకుంది. నయ చెప్పినట్టు లైట్ ఆఫ్ చేసి తన పక్కనే పడుకుంది పూజ. అక్కడి నుంచి సరాసరి తన రూమ్కి వెళ్ళిన అభి కూడా మార్నింగ్ నుంచి జరిగిందంతా గుర్తు చేసుకొని ఎప్పటికో పడుకున్నాడు. అక్క అక్క లే, మస్కగా ఉన్న కళ్ళు నలుపుకుంటూ కళ్ళు తెరిచి, ఏంటి పూజ ఏమైంది? నాకేం కాలేదు, నీకే ఏదో అయ్యింది కంగారుగా. నాకేమైంది నయ? ఏమో నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. టైం 9 అవుతున్నా ఇంకా లేవకుండా పడుకున్నా ఉన్నావు. ఏంటి టైం 9 అంటూ షాక్ అయింది నయ. అవును, రాత్రి మళ్ళీ ఏమైనా పీడకలు వచ్చిందా? నిద్ర పట్టలేదా? అలాంటిదేం లేదురా, నేను ఇప్పటి వరకు లేకుండా ఏం చేస్తున్నావు అంటూ లేచి బెడ్షీట్ నీట్గా వేస్తూ అడిగింది నయ. ఎందుకు నీ ఫేస్ చూస్తే చాలా రోజుల నుండి సరిగా నిద్రపోయినట్టు అనిపించలేదు, అందుకే లేపలేదు. ఎవరైనా అడిగారా నన్ను? అడిగారు, లేపమని అన్నారు కూడా, కానీ అత్త వద్దు అని చెప్పింది. ఓ నువ్వేంటి ఇంత బాగా రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును, నేనే కాదు అందరూ, ఇంకా నువ్వు కూడా అంటూ చాలా హుషారుగా చెప్తుంది పూజ. నేను కూడానా? ఎక్కడికి? షాపింగ్కి, పెళ్లి బట్టలు నగలు కొనడానికి. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటూ వాష్రూమ్లోకి తోసింది. త్వరగా రెడీ అయ్యి కిందకి వచ్చి వెయిట్ చేస్తుంటాం, నీదే లేట్ అని చెప్పి వెళ్ళిపోయింది పూజ. ఏంటి ఈ పూజ ఇంత హ్యాపీగా కనిపిస్తుంది? దానికి అభితో పెళ్ళి ఇష్టం లేదనుకున్నాను, కానీ తన ఫేస్ చూస్తే అలా అనిపించడం లేదు. అంటే మహి పూజ వరుణ్ణి లవ్ చేస్తుందని అంది నిజం కాదేమో. ఎందుకైనా మంచిది ఓసారి విషయం గురించి దాన్ని అడగాలి అని త్వరగా రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. నయ వెళ్ళేసరికి అందరూ రెడీ అయ్యి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అభి మాత్రం కనిపించలేదు. తన కోసం అడగాలని కూడా అనిపించలేదు నయకి. అందుకే సైలెంట్గా వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యింది. మమత కోసం వెతికింది, అక్కడ కనిపించలేదు. పూజని అడగబోతుంటే అభి మమత కలిసి వస్తూ కనిపించారు. అమ్మ మీరు వెళ్ళండి, నాకు ఆఫీస్లో చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. సరే బట్ లేట్ చేయకు, అర్థమైంది కదా? సరే బాయ్ అని చెప్పి బయలుదేరాడు. ఇంకా లేట్ ఏంటి, పదండి. జగదీష్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారట. మావయ్య మీరు కారులో రండి, నేను పూజ నా బైక్ పై వస్తాం. ఎందుకురా, అందరం కారులోనే వెళ్దాం. లేదు నాన్న, అక్క చెప్పినట్టు మేమిద్దరం స్కూటీ మీద వచ్చేస్తాం లేండి, మీరు వెళ్ళండి. సరే మీ ఇష్టం, జాగ్రత్తగా రండి అని వాళ్ళందరూ కలిసి కారులో వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకే నయ పూజ కూడా నయ స్కూటీపై బయలుదేరారు. నయకి ఇదే మంచి సమయం అనిపించి
పూజని తను అడగాలనుకున్న విషయాన్ని అడుగుదాం అనుకొని పూజని పిలిచింది. పూజ, "హా, చెప్పక్క, నిన్నొక విషయం అడగాలరా." "అవునా, సరే, ఏంటో అడుగక్క." "నీకు అభిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అంటే నీ ఇష్టంతోనే ఒప్పుకున్నావా, లేక అందరూ అడిగారని ఓకే చెప్పావా? ఎందుకక్క అలా అడుగుతున్నావు?" "అది అంటే సడన్గా అప్పటికప్పుడు నీకు చెప్పి ఆలోచించుకోమని టైం కూడా ఇవ్వకుండా నీ నిర్ణయం ఏంటో అడగడం, నువ్వు కూడా టైం తీసుకోకుండా నీ డెసిషన్ చెప్పడం, అందుకే నువ్వు ఇష్టంతోనే ఒప్పుకున్నావా అని. ఒకవేళ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పు, నేను నాన్న వాళ్ళతో మాట్లాడతాను. అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేవు." "అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి? అది కూడా బావతో. నువ్వు అనుకున్నట్టేం లేదు. నేను ఇష్టపడే పెళ్ళికి ఒప్పుకున్నాను. అయినా అత్తలాంటి అత్తగారు దొరికితే ఎవరు కాదంటారు చెప్పు" అంటూ నవ్వేసింది. "అవును, నిజమేరా" అంటూ రాణి నవ్వును తెచ్చిపెట్టుకుని మరీ నవ్వింది. "అక్క, నేను కూడా నిన్నోటి అడగాలి." "నన్న?" "నిన్నే." "సరే, అడుగేంటో." "వరుణ్ గారిని పెళ్లి చేసుకోవడం మరి నీకు ఇష్టమేనా?" అంటూ అడిగి నయ సమాధానం కోసం చూసింది. ఆ మాటకే నయ బ్రేక్ వేసింది. సడన్గా స్కూటీ ఆగడంతో కంగారుగా, "అక్క, ఏమైంది?" "ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తేను." "మరి తిరగవా? నైట్ ఏం తినకుండా పడుకున్నావు. మార్నింగ్ అయినా టిఫిన్ తిన్నావా అంటే అది కూడా తినలేదు. అలా తినకపోతే ఇదిగో ఇలాగే తిరుగుతాయి. నువ్వు తప్పుకో, నేను డ్రైవ్ చేస్తాను." అంటూ నయ చేతిలో నుంచి తన స్కూటీ తీసుకోపోతే, "పర్లేదురా, ఇప్పుడు బాగానే ఉంది, నేను డ్రైవ్ చేస్తాను. అప్పుడు మనం వెళ్ళేది షాపింగ్ చేయడానికి కాదు, హాస్పిటల్కి వెళ్తాం" అని చెప్పి తీసుకుంది. పూజ డ్రైవ్ చేస్తుంటే నయ బ్యాగ్ కూర్చొని ఆలోచిస్తుంది. నయని మిర్రర్లోంచి చూసి, "నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు" అంది. నయ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పూజ అలా అడుగుతుందని. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు నయకి. "ఏంటక్క, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతున్నావు? కొంపదీసి వరుణ్తో పెళ్ళి ఇష్టం లేదా ఏంటి?"